హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజి సేవ పే. సో ఈరోజు వీడియోలో నేను మీ అందరికీ చూపించబోయేది కళ్యాణ లక్ష్మి పథకం ఏ విధంగా మనం అప్లై చేసుకోవచ్చు అన్నది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో లాస్ట్ వరకు అందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ విధంగా మన వెబ్సైట్లోకి వచ్చేసి డిజి సేవ సర్వీసెస్కి వచ్చేసి కిందకు వచ్చారంటే మనకి ఇక్కడ ఈ పథకం గురించి ప్రొసీడ్ అని ఉంటుంది. దీని మీద ప్రొసీడ్ చేస్తాం. ప్రొసీడ్ చేసిన దాని తర్వాత ఇక్కడ 2 సెగ్మెంట్స్ ఉన్నాయి. రెండింటికి ఒకటే ప్రాసెస్ ఉంటుంది. ఓకే, సో రెండింటికి పెద్ద చేంజెస్ ఏం లేవు. ఇక్కడ మనకి 3 ఆప్షన్లు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ అంటే మనం సబ్మిట్ చేసే రిజిస్ట్రేషన్ ఫామ్ ఇది. ప్రింట్ లేదా స్టేటస్ అంటే మనం స్టేటస్ చెక్ చేసుకోవడానికి. ఎడిట్ లేదా అప్లోడ్స్, ఏమైనా తప్పు ఉంటే మనం దాన్ని ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయడానికి. ఓకే, సో ఇక్కడ ఆల్ అప్లికెంట్స్ మస్ట్ అప్డేట్ బ్రైడ్స్ మదర్ బ్యాంక్. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా పెళ్లి కూతురి యొక్క తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ మాత్రమే అప్డేట్ చేయాలని ఇక్కడ ఉంది న్యూ జియో ప్రకారం. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేద్దాం. రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఈ విధంగా టోటల్ ఫామ్ అన్నది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా నోటీస్ చేయవలసింది ఏంటంటే చాలా కేర్ఫుల్గా ఫిల్ చేయండి డాక్యుమెంట్స్ని. ఎస్ఎస్సి ఆర్ ఈక్వివలెంట్ డీటెయిల్స్ అవైలబుల్ అంటే మినిమం 10th క్లాస్ ఓకే పాస్ అయ్యి ఉండాలి అని చెప్పేసి మామూలుగా ఇక్కడ ఉంది. ఎస్ అని పెడితే ఎస్ అని పెట్టండి. ఇక్కడ పాస్ టైప్ రెగ్యులరా సప్లిమెంటరీయా దేంట్లో వాళ్ళు పాస్ అయ్యారన్నది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అదే నో పెట్టామంటే ఎటువంటి డీటెయిల్స్ అడగదు. ఇన్కేస్ డీటెయిల్స్ ఉన్నట్టయితే ఇవన్నీ కూడా హాల్ టికెట్ నెంబరు, ఏ ఇయర్ని పాస్ అయ్యారో అది కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నేమ్, ఇక్కడ బ్రైడ్స్ పర్టికులర్ అంటే పెళ్లి కూతురి యొక్క డీటెయిల్స్ మాత్రమే మనం ఇక్కడ ఫిల్ చేయాలి. చూడండి, ఇక్కడ నేమ్ ఇవ్వాలి, ఫాదర్ నేమ్ ఇవ్వాలి, అలాగే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి, అలాగే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంతవరకు ఏం చేశారన్నది మనం ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఇదిగోండి ఎస్ఎస్సి అంటే 10th, దానిపైన వాళ్ళు ఎంత చేసిన ఏమేమి కంప్లీట్ చేశారో దాన్ని మీరు సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, అలాగే వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ క్యాస్ట్, ఏ క్యాస్ట్కి సంబంధించి ఉన్నారో దానికి మనం ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఓకే, సబ్ కేటగిరీ ఓకే దాని పేరు కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఏ కేటగిరీలో ఉన్నారని. నెక్స్ట్ వాళ్ళు రూరల్ ఏరియా అంటే విలేజ్కి సంబంధించిన వాళ్ళ, అర్బన్ అంటే సిటీకి సంబంధించిన వాళ్ళ. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకుంటారు. ఆర్ఫన్ అంటే అనాథ, ఎస్ ఆర్ నో. ఓకే, అనాథ కాకపోతే నో అని పెడతారు, లేదంటే ఎస్ అని పెడతారు. ఓకే, మదర్స్ బ్యాంక్ అకౌంట్ నేమ్, ఇది ఎప్పుడు నో అని పెట్టినప్పుడే ఇక్కడ మదర్స్ బ్యాంక్ అకౌంట్ నేమ్ అని ఇస్తాం. ఓకే, ఎస్ పెడితే ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వం. ఓకే, ఇక్కడ ఈజ్ డిజేబుల్డ్ అంటే వాళ్ళకి అంగవైకల్యం ఉందా, ఎస్ ఆర్ నో, ఇది ఫిల్ చేస్తారు. ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్, వాళ్ళు ఎక్కడ తీసుకున్నారు ఇన్కమ్ సర్టిఫికేట్, ఆ మీ సేవ నెంబరు, అప్లికెంట్ నేము, డిస్ట్రిక్ట్ ఇవన్నీ వస్తాయి. ఓకే, ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఒకటి వస్తాయి మనకి ఫిల్ చేసినప్పుడు. ఫస్ట్ ఇక్కడ ఈ మీ సేవ నెంబర్ వేసినప్పుడు అప్లికెంట్ నేమ్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ సెర్చ్ అయ్యి వస్తాయి. ఓకే, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది. దాని తర్వాత పర్మనెంట్ అడ్రస్, వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారు, పర్మనెంట్ అడ్రస్ వాళ్ళు ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చుకోండి. అడ్రస్ 1, అడ్రస్ 2, 2 లైన్స్ ఉన్నాయి కదా, మీ ఇష్టం. విభజన్స్ ఇస్తారో లేదా సింగిల్ లైన్లో ఇస్తారా మీ ఇష్టం. ఓకే, నెక్స్ట్ డిస్ట్రిక్ట్, ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఏ మండలం అన్నది సెలెక్ట్ చేసుకుంటారు, ఏ విలేజ్ అన్నది సెలెక్ట్ చేసుకుంటారు, దాని యొక్క పిన్ కోడ్ ఇస్తారు. ఓకే, ఇది అయిపోయిన దాని తర్వాత ఈ పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ టిక్ పెడతారు, లేదంటే ఇలాగే వదిలేస్తారు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో ఆ డీటెయిల్స్ ఫిల్ చేస్తారు ఈ కింద దాంట్లో. ఓకే, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మ్యాండేటరీ ఓన్లీ ఫర్ ఆర్ఫన్స్ అంటే పైన అక్కడ అనాథ అని మనం టిక్ పెట్టినట్టయితే తన యొక్క బ్యాంక్ అకౌంట్ మాత్రమే మనం ఇక్కడ ఇవ్వాలి. అక్కడ నో పెట్టినట్టయితే ఈ ఆప్షన్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మదర్ అకౌంట్ డీటెయిల్స్, ఇది మ్యాండేటరీ. ఓకే, ఖచ్చితంగా పెళ్లి కూతురి యొక్క తల్లి ఈ యొక్క అకౌంట్ నెంబర్ని మనం ఇక్కడ ఫిల్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బ్రైడ్ గ్రూమ్ అంటే అబ్బాయి పెళ్ళికొడుకు సంబంధించిన డీటెయిల్స్ని ఇక్కడ మీరు ఫిల్ చేయాలి, ఎస్ ఆర్ నో. ఓకే, సో నేమ్ ఆఫ్ ది బ్రైడ్ గ్రూమ్, అబ్బాయి పేరు, అబ్బాయి యొక్క తండ్రి పేరు, తన యొక్క డేట్ ఆఫ్ బర్త్, తన యొక్క ఆధార్ నెంబర్, తన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటన్నది ఫిల్ చేస్తారు. దాని తర్వాత రిలీజియన్,
దేనికి చెందిన వాళ్ళు మీరు సెలెక్ట్ చేస్తారు, హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, సిక్కా, జైనా. ఓకే, దాని తర్వాత క్యాస్ట్ని సెలెక్ట్ చేస్తారు. ఓకే, దాని తర్వాత సబ్ క్యాస్ట్ పైన ఎలాగైతే పెళ్లి కూతురికి సెలెక్ట్ చేస్తాం సేమ్ అదే విధంగా ఇక్కడ క్యాస్ట్ని సెలెక్ట్ చేస్తాం. అలాగే ఫ్యామిలీ ఒక ఇన్కమ్ ఎంత ఉంది, అబ్బాయి తరపుది, ఇది అమ్మాయి తరపుది కాదు. ఓకే, ఇది ఫిల్ చేస్తాం. దాని తర్వాత పర్మనెంట్ అడ్రస్ అని అడుగుతుంది, అబ్బాయి యొక్క పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ ఉంది, సో దాన్ని మనం ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మన మ్యారేజ్ డీటెయిల్స్. ఓకే, మ్యారేజ్ డీటెయిల్స్ అనగా మన పెళ్లి కార్డు మీద ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయో అవే డీటెయిల్స్ని ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఏమాత్రం డీటెయిల్స్ తప్పుది లేకుండా మీరు ఫిల్ చేయండి. ఫస్ట్ డేట్ ఆఫ్ మ్యారేజ్, ఎప్పుడు పెళ్ళి జరిగింది. నెక్స్ట్ ఈ ప్లేస్ ఆఫ్ మ్యారేజ్ అనగా ఎక్కడ జరిగింది, టెంపులా, కళ్యాణ మండపం, లేకపోతే ఇంకెక్కడన్నా ఫంక్షన్ హాల్, దాన్ని సెలెక్ట్ చేస్తారు. అడ్రస్, దాని యొక్క అడ్రస్ ఎక్కడుంది అది సెలెక్ట్ చేస్తారు. సో ఇదంతా పైన మీరంతా డీటెయిల్స్ కరెక్ట్గా ఫిల్ చేసినట్టయితే డాక్యుమెంట్స్ అప్లోడ్, చాలా సింపుల్ ప్రొసీజర్. ఇక్కడ డాక్యుమెంట్స్ 50 KB to 150 KB అని ఉంది. సో ఇక్కడ ఏ విధంగా దీన్ని తగ్గించవచ్చు సైజ్ అన్నది నేను చెప్తాను చూడండి. ఫస్ట్ మ్యారేజ్ కన్ఫర్మేషన్ సర్టిఫికేట్. సో దీనికి మనం ఏం చేయక్కర్లేదు. ఓకే, డీటెయిల్స్ ఫిల్ ఇన్ చేసిన దాని తర్వాత ఇక్కడ VRO పంచాయత్ సెక్రటరీ అప్రూవల్ సర్టిఫికేట్, ఇక్కడ వాళ్ళ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేస్తారు. ఓకే, ఇదన్నీ మనం ఫిల్ చేసిన దాని తర్వాత పైన ఒక స్లాట్ వస్తుంది. ఓకే, పైన ఏ స్లాట్ వస్తుంది అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అడుగుతుంది. ఓకే, మ్యారేజ్ సర్టిఫికేట్ అడిగిన దాని తర్వాత ఈ పెళ్ళి జరిగిన ఫోటో. ఓకే, పెళ్ళి ఒక ఫోటో అప్లోడ్ చేయమంటుంది. ఏమైనా అడుగుతుంది, పెళ్ళి ఫోటో ఒకటి, మ్యారేజ్ సర్టిఫికేట్ ఒకటి అడుగుతుంది. ఆ రెండు ఇక్కడ ఫిల్ అవుతాయి. మనం డీటెయిల్స్ ఫిల్ చేసిన దాని తర్వాత దాన్ని మనం అప్లోడ్ చేయాలి. ఓకే, అక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, పెళ్లి ఫోటో అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఈ VRO పంచాయత్ అని ఉంది కదా, దీనికి కూడా మనం మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసేయచ్చు. నెక్స్ట్ బ్రైడ్స్ ఫోటో అంటే పెళ్లి కూతురి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీరు అప్లోడ్ చేయాలి. ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్ ఏముందో అది అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ స్కాన్డ్ కాపీ ఆధార్ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇది పెళ్లి కూతురి యొక్క తల్లి యొక్క ఆధార్ కార్డ్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ బ్రైడ్ రూమ్స్ అంటే పెళ్లి కొడుకు యొక్క ఆధార్, ఇక్కడ బ్రైడ్స్ మదర్ పెళ్లి కూతురి యొక్క తల్లి యొక్క పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ బ్రైడ్స్ స్కాన్ పాస్బుక్ అంటే పెళ్లి కూతురి యొక్క పాస్బుక్ కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇది అయిపోయిన దాని తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఇచ్చేసి మీరు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన దాని తర్వాత మీకు చాలా ఈజీగా అప్లికేషన్ నెంబర్ అన్నది జనరేట్ అయిపోతుంది. ఆ అప్లికేషన్ నెంబర్ని మీరు సేవ్ చేసుకొని ప్రతి ఒక 15 రోజులకి లేదా 20 రోజులకి ఒకసారి దాన్ని మీరు ట్రాకింగ్ చేసుకోవాలి. ట్రాకింగ్ చేసుకోవడానికి మీరు మళ్ళీ మన సైట్కి వచ్చినట్టయితే ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు ఇది ప్రింట్ ఆర్ స్టేటస్ అన్న దాంట్లో మీకు ఇక్కడ పెళ్లి కూతురి యొక్క ఆధార్ కార్డ్ నెంబరు ప్లస్ తన ఫోన్ నెంబరు గెట్ స్టేటస్ కొట్టారంటే ఆ అప్లికేషన్ ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందన్నది మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా దాని తర్వాత ఎడిట్ అండ్ అప్లోడ్స్ అని ఉంది కదా, ఏమన్నా తప్పు చేసి ఉంటే దాంట్లో ఎడిట్ కానీ అప్లోడ్ చేసుకునే కానీ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. మ్యారేజ్ ID అండ్ ఫోన్ నెంబర్. ఓకే, సో ఇది కూడా సేమే మైనారిటీలకి. ఇక్కడ కూడా మీరు ఓపెన్ చేసినట్టయితే చూడండి సేమ్ డీటెయిల్స్ ఉంటాయి. కేర్ఫుల్గా మీరు ఫిల్ చేసుకొని మీరు అప్లోడ్ చేసుకోవడమే. ఓకేనా, కొంచెం చదువుతూ అప్లోడ్ చేసుకున్నారంటే మీకు ఈజీగా ఉంటుంది. ముందుగా ఒకసారి మొత్తం ఇదంతా చూసుకోండి, ఏవే డీటెయిల్స్ అడుగుతున్నాయి అన్నది ఒకసారి డీటెయిల్గా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా రాసుకుంటే రాసుకోండి. సేమ్ అదే ప్రకారంగా డీటెయిల్స్ ఫిల్ చేసుకోండి, ఈజీ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా కళ్యాణ లక్ష్మి పథకం మీరందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది.